ఈరోజు మనం సమాజంలో చూసుకుంటే చాలామంది మహిళలు చనిపోతున్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు వరుసగా. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి చూసుకుంటే ఇదే పరంపర నడుస్తుంది. ఎందుకంటారు? ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు చూడండి, పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. కానీ అలాంటి పిల్లల్ని ఇప్పుడు 3 మంత్స్ నుంచి కాదు, నేను 6 మంత్స్ నుంచి చూస్తున్నా. 6 మంత్స్ నుంచి చూస్తున్న దాన్ని బట్టి చూస్తే ఒక 6 మంత్స్ బ్యాక్ ఏమో ఒక మహిళ ఏం చేసిందంటే 3 పిల్లల్ని పెరుగన్నంలో విషం పెట్టి చంపింది. అది ఒక కేసు. దానికి ఏంటంటే కారణము సంబంధాలు, ఎఫైర్స్ అయింది. కొంతమంది ఏంటంటే కష్టాలు పడలేక, అంటే అప్పుల బాధలు తట్టుకోలేక, దాని గురించి కూడా వీళ్ళు అప్పుల బాధలు ఉంటే చూడండి, నేనేం చెప్తున్నానంటే చాలా వీడియోలో చెప్పాను నేను, ఏదన్నా అప్పున్నా కానీ ఏదన్నా కష్టాలు ఉన్నా కానీ మనుషుల్ని సంపాదించుకోవడం కష్టం. పిల్లల్ని చంపేస్తే ఇప్పుడు మనం చంపేసామనుకోండి, మళ్ళీ ఎంత కష్టము, ప్రాణం తిరిగి రావడం అంటే చాలా కష్టం కదా. అలాంటిది ఎంత పిల్లల మీదే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పిల్లల మీదే పెడుతున్నారు. ఇవి అప్పుల బాధలు తట్టుకోలేక అదొకటి. మళ్ళీ ఏంటంటే వీళ్ళకి కొంతమంది ఏం చేస్తున్నారంటే చెడు వ్యసనాలకి ఎక్కువ అలవాటు పడిపోయి వాళ్ళకి పిల్లలు అడ్డం రావడము అదొకటి పాయింట్ అయిపోయింది. వాళ్ళకి అడ్డం రావడం అంటే పిల్లలు ఏం చేశారు, ఎంత సున్నితమైన మనసు వాళ్ళది, ఎంత దేవుళ్ళతో మనం పిల్లల్ని చూస్తే వాళ్ళ రూపమే దేవుడి రూపంలో మనం చూసుకుంటాము. అలాంటి పిల్లల్ని రెగ్యులర్గా మనం కంటిన్యూగా చంపడం చూస్తున్నాము. అది పాపం. అది ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంతమంది ఏంటంటే, నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, అబ్బా మనకు అందరు ఉన్నారు, మనం ఎంత బాగుంది, మన ఫ్యామిలీ అంటే ఇలాగుండాలి, ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగుండాలి అనే ఆలోచించే వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటున్నారు. కొంతమంది ఫ్యామిలీ సపరేట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని కష్టాల వల్ల, ఏదో ఒక ప్రాబ్లం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఒంటరిగా ఫీల్ అవ్వడము, ఏంటి మా పరిస్థితి ఇదేనా, ఏంటి మా కష్టాలు ఇంతేనా అని చెప్పేసి కొంతమంది ఏంటంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, వాళ్ళకి ఏంటి మన అందరూ బాగున్నారు, మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు. డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు చనిపోవడం కాకుండా పిల్లల్ని చంపేసి, పిల్లల్ని చంపడమే కాకుండా మళ్ళీ వాళ్ళు కూడా బలవన్ మరణంకి గురవుతున్నారు. అది ఎంత పెద్ద తప్పు. నేను సమాజంకి నేను చాలా వీడియోలో ఏం చెప్పానంటే, సమాజం పట్ల మీరేంటంటే అమ్మ, కష్టాలు ఉంటే ఉండనివ్వండి, కష్టపడి పని చేసుకుంటే దానికి ఫలితం దక్కుతుంది. కానీ పిల్లల్ని చంపే హక్కు ఎవరికీ లేదు. పిల్లల్ని చంపేటట్టయితే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లల్ని ఎందుకు కంటారు, దేవుడితో సమానమైన పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? తప్పు కదా. చాలామంది కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడానికో లేకపోతే ఏదో విధంగా బతకడానికి మొదటగా హస్బెండ్ చనిపోతే ఒకవేళ పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. పిల్లలు హస్బెండ్ని ఏదో విధంగా చంపేసి వాళ్ళు ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్తో కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో జీవితం గడిపేసి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బతకాలనే ఒక ప్లాన్ తోటి కూడా చిన్న పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు ఈ రోజులలో. ఎందుకు ఈ కర్కశం అంటే కన్న తల్లి ఎందుకు చంపాల్సిన పరిస్థితి వస్తుంది? కన్న తల్లి అంటే ఇప్పుడు దీనికి ఒక క్వశ్చన్, నేను ఒక సమాధానం చెప్తాను. బ్రహ్మం గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది. రాను రాను ఎక్కువ ఈ ఆడవాళ్ళ కానీ మగవాళ్ళలో కానీ ఏమంటారు, చెప్పాలో వద్దు నాకు అర్థం కావట్లేదు, కామం అనేది, ఈ మోహం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల పిల్లల్ని చంపడం కానీ వీళ్ళు చనిపోవడం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు మొన్న ఒక లేడీ 10th క్లాస్ అబ్బాయి, ఎంత ఏజ్ అది, మరీ దారుణము. ఆ 10th క్లాస్ అబ్బాయితో రిలేషన్లో ఉండి 2 పిల్లల్ని చెరువులోకి బావిలో తోసి చంపేసింది. కానీ ఏం లాభము, భర్త ఉన్నాడు కానీ పిల్లలు, ఈమె సుఖాలకి ఆ పిల్లలు అడ్డం వస్తున్నారని చెప్పేసి ఆ 2 పిల్లల్ని నువ్వు బావిలో వేసి చంపావే, నువ్వు తల్లివేనా? ఇది ఎంత పాపం ఇది అసలు. కానీ ఒక దెబ్బ కొడితేనే మనము పిల్లల్ని చూసి, ఒక దెబ్బ కొడితేనే తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఏడ్చుకుంటాము. అలాంటిది మీ సుఖాల కోసము సిగ్గు లేదు కొంచెమన్నా. నేను చెప్తున్నాను, అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది మగవాళ్ళు ఎట్లుంటారంటే భార్య పిల్లల్ని పెట్టుకొని వీళ్ళే నా ప్రపంచం, వీళ్ళే నా అంతా నాదే అని చెప్పేసి బతికే వాళ్ళు కూడా చాలామందిని చూసాం మనము, మీరు కూడా చూస్తున్నారు. అలాంటి వాళ్ళని చాలామందిని నేను చూశాను. అబ్బా ఇలా ఉండాలి చూడండి, మీ గురించి నేను కూడా ఎప్పుడన్నా నేను చెప్పుకుంటానని చెప్పేసి మన పార్క్ దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. అలాంటిది ఈరోజు
మీ సుఖాలి కోసము ఏదో కొంచెం సేపు సుఖం కోసం మీరు పిల్లలు అడ్డం వస్తున్నారని మీరు చంపేస్తున్నారే. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? సరే, పెళ్ళి ఎవ్వరు చేసుకోకండి అమ్మా దయచేసి. ఇప్పుడున్న సమాజం వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, పెళ్ళి కాని వాళ్ళకి అందరికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు పెళ్ళి పెటాకులు పెళ్ళి చేసుకోకముందే మీరు అన్ని తప్పులు చేసేసి ఎక్కడో మీరు సంబంధాలు చూసి మీరు చేసుకుంటున్నారు. మనం పార్కులోనే చూస్తున్నాము. ఈరోజు ఒక అతను తీసుకొని వస్తాడు, రేపు ఒకడే వస్తాడు, రేపు అతనితోనే ఇంకొక అమ్మాయి ఉండదు. ఆ అమ్మాయి ఈరోజు వచ్చిన అమ్మాయి రేపు ఉండదు, ఇంకొక అమ్మాయి ఉంటుంది. అలాంటిది ఇలాంటి అమ్మాయిని తీసుకొని వచ్చి పార్కులో అన్ని తప్పులు జరుగుతున్నాయి, లోపలే జరుగుతున్నాయి అంత తప్పులు. ఇలాంటి సమాజము మారదు. ఎందుకంటే ఈ బ్రహ్మం గారు చెప్పింది యాజిటీ జరుగుతుంది కాబట్టి ముందు ఎట్లుంటుందంటే ఇంకా ఘోరంగా ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఒకరికి 10 మంది కాదు, ఒకరికి 100 మంది ఆడపిల్లలైనా సరిపోరు, ఆడపిల్లలకి 100 మంది మగవాళ్ళైనా సరిపోరు. ఆ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి చాలా భయం వేస్తుంది. ఇప్పుడున్న సమాజంకి నేనేం చెప్తున్నానంటే ఒక్కటే చెప్తున్నా నేను, మీరు పిల్లల్ని చంపేటట్టయితే మీరు ఇలాంటి తిరుగుళ్ళకు అలవాటు పడి మీరు ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడి మీరు పిల్లల్ని కని చంపే కంటే మీరు పెళ్ళిళ్ళే చేసుకోవద్దండి. ఎందుకంటే పిల్లలు ఆ పాపం ఊరికే పోదు, మళ్ళీ జైలుకి వెళ్ళొస్తారు. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎవరితో అయితే ఉంటారో భర్తను వదిలేస్తారు. భర్తల్ని కూడా ఎక్కడ బతకనిస్తున్నారు? చంపేస్తున్నారు కదా. భర్తల్ని చంపేస్తున్నారు, ఇటు పిల్లల్ని చంపేస్తున్నారు. నీ సుఖం కోసం నువ్వు భర్త పిల్లలు అడ్డం వస్తే అమ్మ, నువ్వు ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా నేను, ఇప్పుడు చంపే బదులు అదే చెప్తున్నా నేను, అది ఇప్పుడు చంపే బదులు విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే, సరే నీకు ఇష్టం లేదా ఆ పిల్లల్ని నీ భర్తకి ఇచ్చేసేయి. అతను కష్టపడి సంపాదించి అతను చూసుకుంటాడు, నీకు ఆ హక్కు లేదు. ఎందుకంటే భర్త లేకుండా పిల్లలు లేరు. ఎందుకంటే ఆ భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత ఆ పిల్లని చంపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి విడాకులు తీసుకోండి. లేకపోతే మీరు లేదు పెళ్లి చేసుకొని ఇంకా నేను మళ్ళీ డబ్బున్నోడు దొరికిన తర్వాత భర్త పాపమో ఎంత కష్టపడి ఉద్యోగం చేసి వచ్చే లోపే అయిపోతుంది ఇంకొకరితో. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆయన డ్యూటీకి వెళ్తాడు, హ్యాపీగా వెళ్తాడు. సాయంత్రం వచ్చేలోపు అబ్బా నా భార్య ఏం చేసి పెడుతుందో ఎన్నో ఆశలతో వచ్చిన భర్తకి డిసప్పాయింట్ చేసేసి ఇట్లా వచ్చేలోపు మళ్ళీ ఒకరితో కులికి మొత్తం అయిపోతుంది, ఇంట్లో ఏం లేదు. అలా జరుగుతున్నాయి ఇప్పుడు ఇళ్లల్లో కూడా. మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇళ్లల్లో కూడా సపోజ్ చాలా వరకు ఇవే జరుగుతున్నాయి. చాలా వరకు చూసాను, నేను తెలుసుకున్నాను. మొన్న ఇక్కడ కృష్ణానగర్లో రేమత్ నగర్లో రైడింగ్ చేశారు. అది ఫ్యామిలీకి ఇచ్చిన ఇంట్లో ఇలా జరుగుతున్నాయంటే పెళ్ళైన ఆడవాళ్లే పొయ్యేసి ఆ ఇంట్లో ఇలా సుఖాలకి అలవాటు పడ్డారంటే ఈ పిల్లల్ని చూసుకోవడము ఎందుకు? వీడు నాకు డబ్బు ఇస్తున్నాడు, నాకు అన్నీ ఇస్తున్నాడు, నాకెందుకులే అని చెప్పే విధంగా పిల్లల్ని చంపుతున్నారు. మీరు కావాలంటే మీకు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుడితే విడాకులు తీసుకోండి అమ్మా, లేదు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి, పిల్లల్ని కనొద్దండి. ఆ పిల్లల్ని మాత్రం చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దేవుడు ప్రాణం పోసిన దేవుడు 100 ఏళ్ల జీవితం ఇచ్చినప్పుడు చంపే హక్కు ఎవడిచ్చాడు చెప్పండి? మరి ఆ పిల్లకు మనం ఒక్క దెబ్బ కొట్టినా కానీ మనం ఎంతో విలవిలలాడతాము. అలాంటిది ఎలా చేతులు లేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇట్లా మానసిక ఒత్తిడికి కొంతమంది మహిళలు, అంటే తప్పు చేయకుండా కూడా కొంతమంది మహిళలు మానసిక ఒత్తిడికి గురై వాళ్ళు చనిపోవడం కాకుండా పిల్లల్ని చంపేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటే ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల, ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల, ఎలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఫ్యామిలీలో ప్రశాంతంగా బతకొచ్చు? అయితే నేను దాని గురించి ఏం చెప్తున్నానంటే, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూస్తే ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీనే, అందరూ మంచిగా బతికేస్తున్నారు. టోటల్గా చూస్తే నేనైతే మీకు చెప్పాలి ఈ విషయము. నేను డిప్రెషన్లోకి పోయేసి ఎక్కడో శ్రీశైలంకి వెళ్ళాను చనిపోవడానికి. కానీ ఆ దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమంది బతికిచ్చిన తర్వాత నువ్వు బతికి సాధించాలి, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, కష్టాలు అని చెప్పేసి నువ్వు ఇలా చేయకూడదు. ముందడుగు వేసి నువ్వు కష్టాలని ఎదుర్కొని నువ్వు ఎలా నిరూపించుకోవాలో నువ్వు ఒక మహిళగా చెప్తున్నా అని చెప్పేసి నన్ను ఎవరు కాపాడారంటే, నేను ఈరోజు బతుకున్నానంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంటే. వాళ్ళు నాకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చేసి అంటే నాకు అందరు దూరం అయిపోయారు, అంటే నాకు టోటల్ ఫ్యామిలీ దూరం అయిపోయిందని చెప్పేసి ఆ
డిప్రెషన్కి వెళ్ళిపోయినా నేను. అలాంటిది ఈరోజు చూడండి మీ ముందు ఎంత మంచిగా మాట్లాడుతున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నానో. కానీ ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే తప్పు చేయని వాళ్ళు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని చంపుతున్నారు, వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. కానీ ఇలా చావుకు పరిష్కారం కాదు. ఎందుకంటే ఉదాహరణకి నన్నే తీసుకోండి, నేనే చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా అందరికంటే నేను చాలా మెంటల్ అప్సెట్ అయ్యాను. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే మనము బతికి సాధించాలి. డిప్రెషన్ అనేది ఫస్ట్ నలుగురిలో కలిసి నలుగురిలో కూర్చొని మాట్లాడితే, నలుగురిని ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళు కొన్ని మంచి మంచి మాటలు చెప్తుంటారు. ఆ మంచి మాటలు మన లైఫ్ చేంజ్ చేస్తుంది తెలుసా. నా లైఫ్ ఎంత చేంజ్ చేసింది తెలుసా, మీరు నమ్మరు, అంత చేంజ్ చేసింది. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటిది మీరు కష్టాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది, అరే నా పిల్లలకి ఎవరు, నాకెవరు, నా భర్తే, మేము నలుగురం, మేము 5 మంది అనే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అలా ఆలోచించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది తప్పులు చేయకున్నా కానీ పిల్లల్ని చంపేస్తున్నారు. పిల్లల్ని చంపేసిన తర్వాత వీళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. కానీ నేను వాళ్ళకి అలా చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, అలా మాత్రం చెయ్యకండి, దయచేసి చెయ్యకండి. పిల్లల ప్రాణం ఏంటంటే మీరు పిల్లల్ని దేవుళ్ళు చూసుకోవాలి. అలాంటిది మీరేంటంటే మీ నమ్మకం అనేది మీ మీద పెట్టుకుంటే ఆశలు అనేది మీ మీదే ఉంటుంది. ముందడుగు వేస్తే నేను ఏదైనా సాధించగలనని చెప్పేసి మీ మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత మీ లైఫ్ టర్న్ అవుతుంది. మీరు ఎంత మంచి లైఫ్గా ఆ దేవుడు ఇస్తాడు. కానీ మీరు లైఫ్ మాత్రం మీరు నాశనం చేసుకునే హక్కు ఎవరికి లేదు. పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు. మీరు చనిపోయే హక్కు అది కూడా మీ చేతుల్లో లేదు. మీరు బతికి చూపించాలి, ఏదైనా సాధించి చూపించాలి. నన్నే ఉదాహరణకు తీసుకుని నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నిజంగా నేను అందరికీ నాదే ఒకటి చెప్తున్నాను. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే చాలామంది ఎంత మంచి మాటలు చెప్పారు. ఆ మాటల వల్ల నేను మారాను. ఎంత మారిపోయి ఈరోజు నేను ఎంత హ్యాపీగా నేను 10 మందికి చెప్తున్నాను. వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఈరోజు మీ మీడియా ద్వారా నేను ఇంకా 10 మంది కాదు ఇంకా 100 మందికి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీగా పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ప్లీజ్ దయచేసి మాత్రము మీరు ఏదైనా ఉంటే బతికి సాధించండి. చావే పరిష్కారం కాదు. డబ్బు ఈరోజు ఉంటే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం సంపాదించలేము. ఆ ప్రాణమే కాపాడుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను.